ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ సమరంలో ఆరెంజ్ ఆర్మీ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఐపీఎల్ 19 సీజన్ లీగ్ దశ ఆఖరి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ పిచ్గా మారిన ఉప్పల్ వేదికపై హైదరాబాద్ బ్యాటర్లు పరుగులు సునామీ సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ జట్టు మొదటి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడింది. ఇషాన్ కిషన్ 79 పరుగులతో జట్టుకు వెన్నుముకగా నిలవగా అభిషేక్ శర్మ 56 పరుగులు, హెన్రిచ్ క్లాసిన్ 51 పరుగులతో అదరు కొట్టేశారు. వీరిద్దరి విరోచిత బ్యాటింగ్తో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ను బోర్డుపై ఉంచింది. ఈ కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు జట్టు తీవ్రంగా శ్రమించింది. వెంకటేష్ అయ్యర్ 44 పరుగులతో మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ కోహ్లీ వంటి కీలక బ్యాటర్లు విఫలం కావడం ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బగా మారింది. రజత్ పటిదార్ 56 పరుగులతో పోరాడినప్పటికీ హైదరాబాద్ బౌలర్లు ప్రత్యర్థిని అడ్డుకున్నారు. బెంగళూరు బ్యాటర్లు పరుగుల కోసం తంటాలు పడడంతో లక్ష్యం భారమైంది. చివరి వరకు పోరాడిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన కనిపించిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ ప్రారంభం నుండి హైదరాబాద్ ఆటగాళ్లు చూపిన దూకుడు మైదానాన్ని హోరెత్తించింది. పవర్ ప్లేలోనే 63 పరుగులు సాధించిన హైదరాబాద్ తర్వాతి ఓవర్లలో కూడా పరుగుల వేగాన్ని తగ్గించలేదు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో క్లాసిన్ బాదిన సిక్సర్లు, ఫోర్లు స్టేడియాన్ని ఉర్రు తొలగించేశాయి. రజత్ పటిదార్, కృణాల్ పాండ్యా క్రీజులో ఉన్నంతసేపు స్కోర్ బోర్డును ముందుకు నడిపించే ప్రయత్నం చేసినప్పటికీ హైదరాబాద్ బౌలర్ల వ్యూహాల ముందు అవి ఏమాత్రం సరిపోలేదు. ఈ గెలుపుతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ 3వ స్థానంలో ఉన్నప్పటికీ జట్టు ప్రదర్శన చూస్తుంటే ప్లే ఆఫ్స్లో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి సమతుల్యతను ప్రదర్శిస్తున్న హైదరాబాద్ ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్గా దూసుకుపోతుంది. మొత్తంగా ఉప్పల్ వేదికగా జరిగిన ఈ రసవత్తర పోరు ప్రేక్షకులకు అసలైన క్రికెట్ విందును అందించింది. అటు బెంగళూరు కూడా చివరి వరకు పోరాడి ప్రేక్షకులను మెప్పించింది. లీగ్ దశ పూర్తయిన తరుణంలో ఇక అందరి దృష్టి ప్లే ఆఫ్ సమరంపైనే ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన జోరును ప్లే ఆఫ్స్లో కూడా ఇలాగే కొనసాగిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.